నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకించి ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు కొడాలి నాని. కొడాలి నాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేకించి కొడాలి నాని చంద్రబాబు విషయంలోనూ, లోకేష్ విషయంలోనూ ఎంత హార్ష్‌గా ఉంటారో తెలిసిందే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి బంటుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలనివ్వకుండా చేసే వాళ్ళలో కొడాలి నాని కూడా ముందు వరుసలో ఉంటారు. పార్టీ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సరే, దేనికైనా సరే అంటారు కొడాలి నాని తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కొడాలి నాని చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారట. చంద్రబాబుకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది. కొడాలి నాని ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఒకప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. సో ప్రస్తుతం ఆయన మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈ సందర్భంలో మరి ఎలాగైనా గుడివాడలో మరి పోటీ చేయాలని మరి తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు కోరుకోవడంతో వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు కూడా లభించేలా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం అందరూ కూడా తమ తమ పనుల్లో ఎంతో బిజీగా ఉండగా, రాజకీయాల్లో ఇప్పుడు పరిణితి చెందినటువంటి బాగా కొడాలి నాని తెలుగుదేశం పార్టీతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మరి కొడాలి నాని కూడా షిఫ్ట్ అయిపోదామని ఎప్పటినుంచో ప్లాన్ ఏస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటినుంచో ఎందుకు ఇప్పుడే ట్రై చేయొచ్చు కదా అని మరికొందరు కూడా చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ప్రత్యేకించి కొడాలి నాని విషెస్‌ని అందించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.